రాయల్ గారు కూడా లైవ్ లో ఉన్నారు. నమస్కారం. ఇటు బండారు వంశీకృష్ణ గారు టీడీపీ పార్టీ లీడర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా కిరణ్ గారు, ఏంటి ఇప్పుడు కొత్తగా ఈ సైకోలను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? నిన్న మీటింగ్ లో మీ చేతిలో ఉన్నది స్మార్ట్ ఫోన్ కాదు, ఒక గన్. సోషల్ మీడియా అనే బుల్లెట్లతో, ఆ పోస్టులతో మీరు విరుచుకుపడండి, మీరు ఇష్టానుసారంగా నచ్చింది చేయండి అనే విధంగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరగబోతోంది రాష్ట్రంలో? మళ్ళీ పవన్ గారు నమస్తే. మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులు నమస్కారం సార్. నమస్తే. జగన్ మామ మళ్ళీ వచ్చాడు సార్. మళ్ళీ ఆయన ఏదో నిత్యము ఆయన ఓడిపోయిన ఓటమి జీర్ణించుకోలేక ప్రజల మీద కోపంతో ఉన్నాడు. ఆయన ప్రజల మీద కోపంతో ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ప్రజలు ఆయన మోసం చేశారు, దగా చేశారని చెప్పి బాధపడుతున్నాడు. ఆయన ప్రజల్ని మోసం చేసి దగా చేసి ప్రజలు తరిమేయారు, ఉద్రా బాబు అనేసి. ఇప్పుడు ఆయన మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా. అందుకే కదా మొన్న వెన్నుపోటు దినోత్సవం చేశారు. ఏది ఏది రిజల్ట్ వచ్చిన రోజు ప్రజలు వెన్నుపోటు పొడిచారని. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తా, పాక్కుంటూ వస్తా, పడుకొని వస్తా, ఎట్ట వచ్చినా ఎలా వచ్చినా జగన్మోహన్ రెడ్డి మొహం చూసిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ఇది క్లియర్. ఒకవేళ వచ్చినా నాకు ఒక అనుమానం ఉంది సార్. పరదాలు కట్టుకొని వస్తాడా? గతంలో పరదాలు కట్టుకొని, పరదాలు లేని బయటడైనా ఆడవాళ్ళలాగా పరదాలు కట్టుకొని మహారాణులు గతంలో చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో పుస్తకాలు చదివేవాళ్ళము మేము. అలాంటి పరిస్థితులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారేమో కానీ ఆయన ఇప్పుడు నేను జనాల్లోకి వస్తా, పాదయాత్ర చేస్తా, ఎలక్షన్ ముందు మీరందరూ కూడా దాడులు చేయండి సోషల్ మీడియా అంటే ఏమనుకుంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి? అసలు సోషల్ మీడియా దాడులు చేయమంటారు. ఇప్పటికే అందరూ జైలుకి పంపిస్తాను, వరుస పెట్టి అందరూ పంపిస్తాను. ఒక్కొక్కటి ఎందుకురా బాబు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నామో, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వాడుతున్నా అని చెప్పి తలలు కొట్టుకుంటారు. మీ జీతాలు వద్దు, మీ డబ్బులు వద్దు, పోరా బాబు అనేసి పేటీఎం గారు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు చాలా మంది. ఈయన ఇప్పుడు కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఒక్కొక్కరు మీరందరూ ఆయుధాలుగా వాడండి, గన్లు అవ్వండి, బుల్లెట్లు అవ్వండి, పిస్టల్ అవ్వండి అంటాడు. ఒకటే చెప్తానా, పవర్ లేని బుల్లెట్ ఎన్ని చేస్తే ఏముంది సార్? ఒకటేదా ఈ పవర్ లేని బుల్లెట్ ఎన్ని చేస్తే ఏముంది? చాలా బుల్లెట్లు దొరుకుతాయి, రబ్బర్ బుల్లెట్లు, డమ్మీ బుల్లెట్లు అని రకరకాల బుల్లెట్లు అమ్ముతారు మార్కెట్లో. ఆ బుల్లెట్లు తెచ్చుకోండి. మీరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టి ప్రజల పైన మీరు దాడులు చేయండి. జనసేన పైన, టీడీపీ పైన, బీజేపీ పైన, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళండి, వాళ్ళ పర్సనల్ జీవితాలకు వెళ్ళండి, ఇళ్లలో కెమెరాలు పెట్టండి, మీరు వాళ్ళు తిట్టండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాడు. ఈయన అధికారంలోకి వచ్చేది కళ, వాళ్ళు జైలుకు పోతే బయట వచ్చేది కళ. ఇవన్నీ జరగవు సార్. ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఏదో నిన్న మంచి భోజనం పెడతారంటే పోయినట్టు. నాకు కూడా 2-3 మిత్రులు తెలిసిన ఉన్నారు. ఏరా జగన్మోహన్ రెడ్డి కలిసారు, ఏమైందిరా మీరంటే, ఏదో మంచి భోజనం పెట్టాము, పిలిచారన్నా, మంచి బిర్యానీ చికెన్ అని పెట్టారు, తిన్నాం, వచ్చేసాము. ఆడేమి అని చెప్పి నేనే ఒక పరిస్థితి మాకు ధైర్యం సరిపోవట్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఆయనకే ధైర్యం సరిపోవట్లేదు. ఆయన మాకేం చెప్పేది, వెళ్ళాము, ఫోటో తీసుకున్నాం, భోజనం చేసి వచ్చామని చెప్పి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకొక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధికారంలో రావడం అనేది బ్రహ్మ కళ అంటారు, ఏదో అంటారు కదా, ఆ లెవెల్ వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మాటలు, ఆయన పరిస్థితి ఎలా ఉంటే కార్యకర్తలు మొత్తం అందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. మేము తలుపులు తెరవట్లేదు, కూటమి ప్రభుత్వం తలుపులు తెరిచాయంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మా పార్టీలో కొంచెం హౌస్ఫుల్ అవుతారు. కాబట్టి వెళ్లకుండా ఒక చిన్న వాళ్ళకందరూ ఒక జోస్యం చెప్పాడు, వాళ్ళకు ఒక బిస్కెట్ వేశారు. యాక్చువల్ మా తిరుపతి భాషలో నీకు బిస్కెట్ ఇచ్చాడ్రా అంటాం. ఏమి ఇచ్చాడంటే, ఈ రోజు ఇన్ఛార్జ్ అంట ఆయన, రేపు ఎమ్మెల్యే అంట. ఆశీర్వాదం చూసారా సార్? ఆయన ఈ రోజు యూత్ ఇన్ఛార్జ్ అయ్యి నువ్వు దాడులు చెయ్యి, సోషల్ మీడియాలో గొలాట్లు చెయ్యి, రౌడీజం చెయ్యి, గొడవలు చెయ్యి, అత్యాచారాలు చెయ్యి, హత్యలు చెయ్యి, నువ్వు సోషల్ మీడియాలో వాడు, నువ్వు ఏమైనా చెయ్యి, నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎట్ట ఇనామేసా సార్? నాకు తెలియదు. ఎమ్మెల్యే ఎక్కడ ఇనామేస్ అవుతుందేమో డౌట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే ప్రజలు ఓటు వేయాలరా బాబు. ఆ ఓట్లు వేయాలంటే నువ్వు ఇచ్చే ఇన్ఛార్జ్ ఎట్లాంటి వాళ్ళు తెస్తా? మాకు తెలీదా? మా జిల్లాలో మీ ఇన్ఛార్జీలు చూడలేదు ఎలాంటి వాళ్ళు? ఎవరిని మాకు తెలుస్తారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఆయన ప్రజలకు ఏదో చేయాలనో, ప్రజల మీద ప్రేమ ఉందనో కాదు. జగన్మోహన్ రెడ్డి తలకిందలు చేసి తపస్సు చేసినా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాకి భయపడే ప్రసక్తి ఎవడు లేడు. ఒకటి చెప్తున్నా, ఈసారి సోషల్ మీడియాలో కానీ జనసేన, టీడీపీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కానీ ఏమనంటే మాత్రం పేటీఎం గాలి చెప్తున్నాం, అడ్రస్లు కనుక్కొని లొకేషన్ పెట్టుకొని వస్తాం. ఈసారి మా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఆపి పెట్టాడు కాబట్టి మేము ఆగున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది ఆటలాడుతున్నారు సోషల్ మీడియాలో, లొకేషన్లో కనుక్కొని ఇంటికాడికి వస్తాం. ఎందుకంటే మీరు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు దాడులు చేయండి. మా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, మా వెనకాల ఆయన ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో మంచిగా ఏసీ వేసుకుని పడుకో ఉంటాడు, జైల్లో కూర్చోబెడతా. ఎలంకాల ఉంటాడు, ఇక్కడ 2 చోట్ల ఉంటాడు సార్. ఏడో ఉంటాడు, జనం నమ్ముతారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడని అనుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రం అయితే సొక్కాయి ప్యాంట్ ఇప్పేసి జైల్లో కూర్చోబెట్టిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం.
ప్రజల్ని రెచ్చగొట్టే వాక్యాలు చేయకుండా మీరు మీ పార్టీ బలోపేతం తీసడానికి మీరు ఏం చేస్తారు చేసుకోండి. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఎందుకంటే ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీ ఎవడో మీరు బాడీకి తెచ్చుకున్నారు, అయిపోయింది, 2 టైం వెళ్ళిపోండి. రైట్. వంశీ గారు, నిన్న విలువలు విశ్వసనీయత